జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, మిమ్మల్ని మెప్పిస్తుంది. అర్థమవుతుందా? సరే, ఇక మ్యాటర్కి వస్తే, వర్క్ బోర్డ్ ఎప్పుడో మొగలాయలు వచ్చారు ఈ దేశానికి. ఈ దేశాన్ని అంతా పరిపాలించారు, ఆడ కోటలు కట్టినారు, ఏడ వాళ్ళకి సంబంధించిన ఏడు సమాధులు ఉన్నాయి, ఆడయి ఉన్నాయి, ఏడయి ఉన్నాయి అని చెప్పేసి రకరకాల పేర్లతోటి ఈ దేశంలో ఉన్నటువంటి భూములను ఏలా అనకొండ మారి మింగేస్తుంది ఈ వర్క్ బోర్డు. అంటే ఇప్పటి వరకు 8 లక్షల ఆస్తులను ఈ వర్క్ బోర్డు అయితే ఈ విధంగా పేర్లు పెట్టి ఈ రకాలుగా, అంటే నానా రకాలుగా సంపాదించిందనమాట. ఢిల్లీ సుల్తాన్లు ఈ దేశాన్ని పరిపాలించారు, ఓయమ్మ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఈ దేశం అంతా ఉన్నాయన్నట్టు ఏడబడితే ఆడ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ వర్క్ బోర్డు పేరు చెప్పి అంతా దుబ్బేస్తున్నారు. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, గతంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో వాళ్ళకు ఈ వర్క్ బోర్డుకు ఎక్కడ లేని అధికారాలన్నింటి కూడా కట్టబెట్టింది. ఆ అధికారాలను ఈరోజు సాగ్గా చూపించి ఈ లిస్ట్ ప్రకారం వీళ్ళు చేస్తున్నారు. అర్థమవుతుందా? అసలు ఎవరు ఈ మొగలాయిలు, ఎవరు ఈ సుల్తాన్లు, ఎవరు వీళ్ళంతా కూడా అసలు వాళ్లకు మనకు ఏం సంబంధము, మన దేశానికి అసలు వాళ్ళకి ఏం సంబంధము? వాళ్ళు వచ్చినారు, మన దేశం మీద దండయాత్ర చేశారు, వాళ్ళ కథ వాళ్ళ చరిత్ర ఆడికి అయిపోయింది, వాళ్ళు ముగిసిపోయింది. అర్థమవుతుందా? సరే, ఇంకో మాటకు వస్తే, పాకిస్తాన్ మనం కలిసి ఉన్నాము, స్వాతంత్రం తర్వాత విడిపోయినాము. ఆ విడిపోయిన దాంట్లో భాగంగా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు విడిపోతే పంచుకునేట్టుగా పాకిస్తాన్ కూడా ఒక ముక్క అనేది పారేసినాము. వాళ్ళ పాటికి వాళ్ళు బతకాల. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రకరకాల పేర్లు చెప్పి రకరకాలుగా ఏదో ఒక విధంగా మన దేశాన్ని భ్రష్టు పెట్టించే విధంగా, లేకపోతే మన దేశానికి నష్టం చేకూర్చే విధంగా ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ మొదరాష్ట్రపోళ్ళు. అర్థమవుతుందా? మన దేశాన్ని వాళ్ళు ఏమైనా సృష్టించారా? లేకపోతే మన దేశాన్ని ఏమన్నా మన దేశం ఏమన్నా వీళ్ళ సొత్తా ఏందంటాలే? ఏందో ఒకసారి మీరు ఆలోచించండి. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. కేరళలో క్రిస్టియన్లు చాలా చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఉండేది 25% అయినప్పటికీ వాళ్ళంతా కలిసికట్టుగా ఒకే మాట మీద అయితే ఉంటారు. ఇక కేరళలో ముస్లింల జనాభా 30% అన్నమాట. ఇక వీళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లే. వీళ్ళు క్రిస్టియన్ల కంటే ఇంకా స్ట్రాంగ్. ఇకపోతే వీళ్ళ నుంచి ఒక్క ఓటు కూడా మిగతా వాళ్ళకైతే పడదు. అంటే గంప కొత్తగా వాళ్ళకి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి వేస్తారు. సరే, ఈ కేరళలో క్రిస్టియన్లకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తులు కూడా ఉన్నాయి. ఆ ఆస్తులలో మునాంబాం భూములు కూడా ఒకటనమాట. ఈ మునాంబాం భూములు అత్యంత విలువ కలిగినటువంటి భూములు. ఇక్కడ ఖరీదైనటువంటి ఈ ద్రాక్ష తోటలు ఉంటాయంట. ఈ మునాంబాం భూములు కేరళ చర్చికి సంబంధించినటువంటి భూములు, అంటే క్రిస్టియన్కి సంబంధించినటువంటి భూములు అనమాట. అర్థమవుతుందా? నిజానికి ఇవి క్రిస్టియన్లు కూడా కాదు. ఆనాడు అంటే ఏది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు కదా, వాళ్ళు మన హిందువుల దగ్గర నుంచి లాక్కొని వాటిల్ని అప్పట్లో ఆ మతం మారినటువంటి క్రిస్టియన్లకైతే అప్పగించారు. సరే, మొన్నటి వరకు ఈ మునాంబాం భూములు క్రిస్టియన్ చేతిలోనే ఉన్నాయి. కానీ ఎవడో ఇందాక నేను చెప్పినట్టు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినటువంటి ఒక మొఘల్ సన్నాసి వచ్చి అక్కడ వాడేదో ఆక్రమించుకున్నాడు, వాడేదో చేశాడు అన్నట్టు వర్క్ బోర్డు ఏం చేసింది? ఆ మునాంబాం భూములను స్వాధీనం చేసుకునింది. ఇక క్రిస్టియన్లకు ఏం చేయాలో తోసల. పైగా కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా ఈ వర్క్ బోర్డుకు అండగా ఉండదు. అర్థమవుతుందా? అంటే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం నడుస్తుంది కదా, వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. దీంతో ఈ క్రిస్టియన్ల భూమి అయినటువంటి ఈ క్రిస్టియన్ ట్రస్ట్ సర్వీసెస్, అంటే ఈ ఏసీటీఎస్ అంటారనమాట. ఈ ఏసీటీఎస్ కూటమి నిరాహార దీక్షలు అయితే ప్రారంభించింది. వర్క్ బోర్డుకు వ్యతిరేకంగా ఈ నిరాహార దీక్షలను ప్రారంభించారు. నిన్నటితో ఈ నిరాహార దీక్షలు 101వ రోజుకైతే చేరినాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి ఫ్రాన్సిస్ జార్జ్ ఆయన మాట్లాడతా, మేము అంటే ఎవరు? ఈ కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్రిస్టియన్ ఎంపీలు అని అర్థం అనమాట. మేము అంటే మేము కేంద్రం తెచ్చినటువంటి ఈ వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. వర్క్ బోర్డు బిల్లుకు అనుకూలంగా ఓటేస్తాం. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా కేంద్ర ప్రభుత్వం ఈ వర్క్ బోర్డు బిల్లును అయితే పాస్ చేయాలి. ఈ బిల్లును చట్టంగా రూపొందించడం కోసం మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా నొప్పి తగిలింది కదా, అందుకు. లేకపోతే వాళ్ళైతే మాత్రం ఎందుకు చేస్తారా? కాబట్టి ఈ వర్క్ బోర్డు బిల్లును సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము బీజేపీ ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నామంటూ ఈ ఎంపీ సంచలన ప్రకటన చేశాడు. అంటే తాను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అవ్వటానికి కూడా సిద్ధమైనాడు అనమాట. అంటే
తాను నమ్ముకున్నటువంటి ఈ క్రిస్టియన్ మతం కోసం తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టాడు. ఇది చూసైనా కూడా మన సన్నాసులు ఎవరైనా కూడా కొంచెం నిద్ర మెలుకొని బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మీకు ఏమనిపించిందో నా తెలియడం. అంటే వాళ్ళు విశ్వసిస్తున్నటువంటి, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి వాళ్ళ ధర్మం కోసం ఏం లేదు, ఏం చేసేదానికన్నా కూడా వాళ్ళు సిద్ధపడతారు. అది నమ్మిన మతం కోసం, విశ్వసించే మతం కోసం పనిచేయడం అంటే ఎట్టుంటుంది అంటే అట్టుంటుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఏదేమైనా కూడా ఈ కాంగ్రెస్ కూటమి ఉండదు కదా, ఈ కాంగ్రెస్ కూటమికి మాత్రం ఇది సావు దెబ్బ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఈ విధంగా తిరగబడతానంటే ఇంకేమనుకోవాలా? అంతేనా కదా మిత్రులారా? ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.